అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 168వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణీ సామగాన ప్రియా సౌమ్య సదాశివకుటుంబిని. తత్వాధిక 24 తత్వములతో కూడిన మానవ దేహానికి అతీతంగా ఉన్నది శ్రీమాత. ఆ అన్ని తత్వాలచే సక్రమంగా పనిచేయించి మానవ దేహానికి కృతార్థతను ప్రసాదించే శ్రీమాతను తత్వాధిక అన్నారు. ఆ 24 తత్వములు ఏంటంటే పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఇవి 5. తన్మాత్రలు శబ్దము, రసము, గంధము, స్పర్శ, రూపము. ఇవి 5. జ్ఞానేంద్రియములు ముక్కు, చెవులు, నోరు, నాలుక, కన్నులు. ఈ 5. కర్మేంద్రియములు కంఠము, చేతులు, కాళ్ళు, గుహ్యము, గుదము. ఇవి 5. అంతఃకరణము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి 4. మొత్తం 24 తత్వములు. తత్వమయీ ఈ తత్వములన్నీ ఆమెయందే ఉండి ఆమె నుండియే ఉద్భవించినవి. శ్రీమాత ఈ తత్వములకు అతీత. ఆమె ఆ పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపిణి. ఆమె తత్వమయీ. తత్వమర్థ స్వరూపిణి. తత్ త్వం అసి. ఇది వేదములోని ఒక మహావాక్యము. అంటే అదియే నీవు, అంటే ఆ పరబ్రహ్మే నీవు అని అర్థం. ఈ నామములో ఇదే భావమును చెప్పారు. ఆ శ్రీమాతయే నీవు అని అర్థం. ఈ వేదవాక్కు యొక్క యథార్థ భావమే శ్రీమాత. ఈ భావమును చక్కగా వసిన్యాది దేవతలు తత్వమర్థ స్వరూపిణి అనే నామంలో ఇమిడ్చి చెప్పారు. సామగాన ప్రియ. గాన రూపంలో ఉండునది సామవేదము. దీని నుండే అన్ని స్తోత్రాలు, గీతాలు వచ్చాయి. సామవేద గానము చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది. శ్రీమాతకు సామగానము మిక్కిలి ప్రీతికరం. అందుచేతనే ఆమె సామగాన ప్రియ అనబడెను. సౌమ్య ప్రసన్నత, సత్వగుణము, ప్రశాంతత, ప్రఫుల్లత, ముఖమునందు ప్రతిబింబించుట సౌమ్యత యొక్క లక్షణము. సోముడు అంటే చంద్రుడు, సౌమ్యుడు అంటే శివుడు. సకల సౌమ్య లక్షణాలు కలిగి ఉన్న శివాని అయిన శ్రీమాతను సౌమ్య అని వర్ణించారు. సదాశివ కుటుంబిని. పరమశివుని అర్ధశరీరముగా శ్రీమాత సదాశివుని కుటుంబిని అనబడెను. సదాశివుని కుటుంబము కేవలము గణేశ కార్తికేయులకే పరిమితం కాలేదు. విశ్వములోని జీవరాశులన్నీ ఆ పరమేశ్వరుని పరివారమే, ఆ శ్రీమాత యొక్క సంతానమే. 169వ శ్లోకం. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత. సవ్యాపసవ్య మార్గస్థ. కుడి ఎడమల మధ్య మార్గమున నుండు శ్రీదేవి. కుడి ఎడమ పాదాలు మన శరీరంలోని ఇడా పింగళ నాడులను, మధ్యనున్నది సుషుమ్నాడిని సూచిస్తాయి. శ్రీ విద్యా సాధనలో వామాచార దక్షిణాచార మార్గములున్నవి. మూలాధార చక్రము నుండి సహస్రార చక్రం వరకు మరలా మూలాధారానికి రాకపోకలు చేస్తుండే ప్రాణశక్తి సంచారము అన్నీ శ్రీమాత స్వరూపాలే. అందుచేత ఆమెను సవ్యాపసవ్య మార్గస్థ అని వర్ణించారు. సర్వాపద్వినివారిణి. శ్రీమాత ఆశ్రితలను ఆపదలో నుండి రక్షిస్తుంది, కష్టములను నివారిస్తుంది. స్వస్థ. శ్రీమాత ఎల్లప్పుడూ ఆరోగ్యవతిగా ఉంటుంది అనడం కంటే శ్రీమాత స్వస్థ తన నిజస్థితి ఎందే ఉంటుంది అనుట సరిపోవును. అంటే ఆమె యొక్క నిజస్థితి పరమాత్మ స్థితి. ఆమె యోగ మాయగా సకల కార్యకలాపములను నిర్వహిస్తూ కామరూపధారిణిగా సంచరిస్తూ తన యొక్క నిజ ఆత్మస్వరూపమునందే నిలిచి ఉంటుంది. కావున ఆమెను స్వస్థ అని వర్ణించారు. స్వభావ మధుర. మానవుల స్వభావము వారి వారి పూర్వ వాసనలు, సంస్కారముల నుండి ఏర్పడుతుంది. శ్రీమాతకు పూర్వ జన్మలు లేవు. ఆమె స్వభావము ప్రకృతి సిద్ధమైన సహజ స్వభావము. ఆమె స్వభావ మాధుర్యము చెరుకు వంటి తీయదనం కాదు, అది అమృత తత్వ మాధుర్యము.
శ్రీమాతను అమృత స్వరూపినిగా వర్ణించారు. ఆమె మోక్షదాయిని. ఈ అమృత తత్వమే ఆమె స్వభావములోని మాధుర్యము. ఆమె ప్రేమమయి, ఆనందమయి, కరుణాసాగరి. ప్రకృతి స్వరూపినిగా ఆమె అణువణువున, ప్రతి నీటి బిందువులోనూ, ప్రతి ఆహారపు గింజలోనూ, ప్రతి ఆకులోనూ, ప్రతి పువ్వులోనూ, ప్రతి పండులోనూ అన్నింటా తన యొక్క స్వభావ మాధుర్యమును నింపి ఉంచుతుంది. అందుచేతనే ఆమెను స్వభావ మధుర అని వర్ణించారు. ధీర, బుద్ధిబలము, మనోబలము, శారీరక శక్తి, జ్ఞానము కలవారు ధీరులు. శ్రీమాతకు ఇవి అన్నీ ఉన్నవి కావున ఆమెను ధీర అని వర్ణించారు. ధీర సమర్చిత, శ్రీమాత ధీరులైన జ్ఞానులు, పండితుల చేత అర్చింపబడుచుండును. ఆమె వారికి బుద్ధి, జ్ఞాన, శక్తి సామర్థ్యములను అనుగ్రహిస్తుంది. 170వ శ్లోకం. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల. చైతన్యార్ఘ్య సమారాధ్య. అర్ఘ్యము అనగా జలముతో ప్రక్షాళనం చేయడం. ధీరులు చేయు అర్ఘ్యము జ్ఞానగంగతో మానసిక పూజార్చనల ద్వారా చేయబడుతుంది. ఇచ్చట శ్రీమాతను చైతన్యమను జ్ఞానగంగతో పాద ప్రక్షాళనము చేసి ధీరులు మానసిక పూజార్చనలు చేస్తారు. కావున చైతన్యార్ఘ్య సమారాధన చేత మాత పూజింపబడుతుంది అని చెప్పారు. చైతన్య కుసుమ ప్రియ. వృక్షలతలిచ్చే పుష్పాలైన చంపక, అశోక, పున్నాగ, సౌగంధికాది పుష్పాల కంటే శ్రీమాతకు మానవధీశక్తి నుంచి ఉద్భవించే చైతన్య కుసుమాలే ప్రీతికరమని వసిన్యాది దేవతలు చెప్పారు. ఇక్కడ చైతన్య కుసుమం అంటే జ్ఞానముతో కూడిన హృదయ కమలమని అర్థం. వేద మంత్రమైన మంత్రపుష్పములలో వర్ణించిన విధంగా అనుస్వరూపుడైన ఆ బ్రహ్మాండ నాయకుని సాక్షాత్కరించుకోవడమే ఈ చైతన్య కుసుమమును శ్రీమాత పాదములకు అర్పించుట యొక్క ధ్యేయము. సదోదిత, ఎల్లప్పుడూ ప్రకాశించే శ్రీమాత అని అర్థం. సదాతుష్ట, శ్రీమాత ఎల్లప్పుడూ సంతుష్టితో ఉంటుంది. తన భక్తుల యొక్క భక్తి ప్రపత్తులలో ఏ మాత్రమూ లోటుపాట్లు ఉన్నా శ్రీమాత అసంతుష్టిని చెందక వాత్సల్యముతో క్షమిస్తుంది. తరుణాదిత్య పాటల. తరుణాదిత్యుడు అనగా ఉదయించే సూర్యుడు. పాటలమనగా గులాబీ పువ్వు. పాటల వర్ణమనగా ఎరుపు తెలుపుల మిశ్రమ వర్ణము. శ్రీమాత సూర్యమండలవాసిని. సూర్యుని వర్ణము ఉదయము సాయంత్రము ఎరుపుగా ఉండి మధ్యాహ్నము తెల్లగా ఉంటుంది. అట్లే శ్రీమాత వర్ణము ఎరుపు తెలుపుల మధ్య మారుతూ ఉంటుంది. తరుణాదిత్య పాటల అను నామము యొక్క భావము ఇదే. 171వ శ్లోకం. దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని. దక్షిణ దక్షిణారాధ్య. దక్షిణ అనగా దక్షత, సమర్థత గల ఆమె. శ్రీమాత సకల కార్యదక్షత గల ప్రశాసకురాలు. దక్షిణారాధ్య. దక్షిణాచార పద్ధతిలో శ్రీమాతను కొలిచే వారి చేత ఆరాధింపబడే శ్రీమాత అని అర్థం. శ్రీమాతను కొలవడానికి వామాచార, దక్షిణాచార పద్ధతులున్నాయి. దక్షిణాచార పద్ధతియే శ్రేష్టమని అంటారు. శ్రీమాత దక్షిణారాధ్య. ధరస్మేర ముఖాంబుజ. శ్రీమాత యొక్క ముఖ పద్మము ఎన్నటికీ చిరునవ్వు వీడదు, వాడిపోదు. చిరునవ్వు మానవునకు భగవంతుడిచ్చిన గొప్ప వరము. స్త్రీలకు అది ఒక అమూల్యాభరణము. చిరునవ్వు హృదయ నైర్మల్యమునకు, పవిత్రతకు చిహ్నము. శ్రీమాతను ధరస్మేర ముఖాంబుజ అని వర్ణించారు. కౌళిని కేవల. మానవుని షట్చక్ర కులములలో సంచరించు శ్రీమాతను కౌళిని అన్నారు. శ్రీమాత అద్వితీయ పరమాత్మ స్వరూపిణి అగుటం చేత కేవల అనబడింది. అంటే వేరొకటి లేనట్టిది అని అర్థం. అనర్ఘ్య కైవల్య పదదాయిని. సాటి లేని అమూల్యమైన కైవల్య పదమును అంటే మోక్ష పదమును అనుగ్రహించు శ్రీమాతను అనర్ఘ్య కైవల్య పదదాయిని అని వర్ణించారు.
మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.